కనిపించని ఆ దేవుడు మనిషికి ఊపిరిని పోస్తే కనిపించే ఈ దేవుడు ఆ ఊపిరిని ఆగిపోకుండా నిలబెడతాడు. అవినాష్ని మీరు తప్పకుండా కాపాడగలరు. అవినాష్ని కాపాడడం నా వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు. డాక్టర్ అన్నవాడు చివరి క్షణం వరకు పేషెంట్ని బ్రతికించగలన్న నమ్మకంతోటే ప్రయత్నిస్తాడు. అలాంటిది అవినాష్ని మీరు బ్రతికించలేనని చెప్తున్నారంటే మీరు డాక్టర్ వృత్తికే కళంకం. మీ డాడీతో మున్నీకి ఫోన్ చేయి, లేకపోతే గొడవ చేస్తుంది అని నేను చెప్పాను. అందుకు మీ డాడీ ఏమన్నారో తెలుసా? మా మున్నీ ఏమీ గొడవ చేయదు, చాలా తెలివైన పిల్ల, నేను అమెరికాకెందుకొచ్చానో తనకి తెలుసు, తను నన్ను అర్థం చేసుకుంటుంది అని అన్నారు. చెప్పండి, హరికి కార్ డ్రైవర్గా ఎందుకు వెళ్లారు? అసలు మీకు ఆ అవసరం ఎందుకు వచ్చింది? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు బోన. నేనేం చేసినా అది నీకోసమే. ఆర్డీఓ గారికి, మిగిలిన ఆఫీసర్స్ అందరికీ అప్పచెప్పాల్సిన ముట్టే కదా. ఆర్డీఓ గారు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కుదరదని చెప్పారు. ఆర్డీఓ గారికి ఇచ్చింది సరిపోలేదన్నా? మరి ఇంకేంటి చెప్పండి. ఆ ల్యాండ్ అవినాష్ గారిది. ఆ విషయం నాకు ముందే తెలుసు. ఆ ల్యాండ్ అవినాష్ది కాబట్టే మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించమని అడిగాను. అవును, ఆ అవినాష్ రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అడిగే నాదుడు ఎవడు ఉండడు. అందుకనే ఆ ల్యాండ్ కేసులు పెట్టాను. ఓరి అప్రాచుడా, శవాల మీద బఠానీలు ఎరుగుతున్న వీడి మొహం చూడు. పాపం అవినాష్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా 10 మందికి ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తుంటే వీడు మాత్రం అవినాష్ ల్యాండ్ ఎలా కొట్టేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఏంటి సుందరం, ఏంటి ఆలోచిస్తున్నావు? నా మాస్టర్ ప్లాన్ విని ఆశ్చర్యపోతున్నావా? అవును సార్, ఇప్పుడు ఆ ల్యాండ్ మనకు అంత అవసరం అంటారా? ఈ విషయం మీరు ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అవును, నాకు ఒక విషయం అర్థం కాదు. నీ పని ఎప్పుడూ నా శత్రువులకు సపోర్ట్ చేయడమేనా? చచ్చా, ఎంత మాట! నేను మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మీరు ఆ ల్యాండ్ మీద డబ్బు సంపాదించి ఏమి లాభం సార్? మీకు ఆ పాపం తగిలి మీరే యాక్సిడెంట్లోనో ఏ పాము కాటుకో చనిపోయారనుకోండి, కష్టం కదా అని ఆలోచిస్తున్నాను అంతే. అంటే నేను ఏ యాక్సిడెంట్లోనో ఏ పాము కాటుకో చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? నమ్మక ద్రోహి. చచ్చా, నా ఉద్దేశం అది కాదు సార్. మరి ప్రతి సినిమాలో విలన్ అలాగే చచ్చిపోతుంటాడు కదా, అందుకే అలా అన్నాను. ఓ అదా. అంటే నీ ఉద్దేశంలో నేను విలను అన్నమాట. ఆహా, మీరు నేనేమన్నా అపార్థం చేసుకుంటున్నారు సార్. అసలు నా ఉద్దేశం ఏమిటంటే మీరు ఆ రాజేంద్ర పాలిట విలన్ కదా. ఎస్, ఆ మాట నిజమే. ఆ రాజేంద్రని ఈరోజు నా డ్రైవర్ స్థాయికి దిగజార్చి మానసికంగా కోలుకోలేని దెబ్బ కొట్టాను. ఈ దెబ్బతో మనశ్శాంతికి దూరం అయి కుమిలిపోతూ ఉంటాడు. మీరు ఎవరిని ప్రశాంతంగా ఉండనిచ్చారు కాబట్టి. అదే సార్, ఇంత జరిగాక రాజేంద్ర ఊరుకుంటాడా అని. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాం. నీ కూతురి జీవితాన్ని ఎలాగూ కాలరాశాం. ఇప్పుడు భార్గవి జీవితంతో ఆడుకుంటున్నాం. ఇన్నాళ్ళు నీ పొగరు మదం రెండూ భరించాను. అవినాష్ భార్గవిల జీవితాలను నిలబెట్టడం కోసం నువ్వు ఏం చెప్పినా చేశావు. నా ఆత్మాభిమానాన్ని సైతం లెక్క చేయకుండా గుడి దగ్గర నీ చెప్పులకు కాపలా ఉన్నాను. చివరికి నీ చెప్పులు తుడిచి మరీ నీ కాళ్లకు తొడిగాను. అయినా బాధపడలేదు. కానీ ఈరోజు నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా భార్య, నా కష్టసుఖాల్లో ఇన్నాళ్ళు నాకు తోడుగా నిలిచిన నా భార్య, ఏనాడు నన్ను పల్లెత్తు మాట కూడా అనని నా భార్య, నీ మూలంగా ఈరోజు నన్ను అనుమానించింది. నీ వల్ల కుమిలిపోయింది. ఇంక నిన్ను క్షమించలేను.
చేయొద్దు ప్లీజ్. ఏ ఎందుకంత భయం? ఒకప్పుడు రాజా రాజా అంటూ ప్రేమగా పిలిచావే, ఇప్పుడెందుకంత భయం? నాకు నీ మనసు తనువు అన్నీ అర్పించావుగా, ఇంకెందుకు భయం? అసలు నిన్ను ప్రశ్నించేవాడెవడూ లేడు కాబట్టే నీకింత పొగరు పట్టింది. ఈ రోజు నీకు పట్టిన పొగరు అణచడానికే మొగాడిని నేను వచ్చానే. రా, రా. రాజేంద్ర, ఈ రోజు నీకు పట్టిన పొగరు అణచడానికే మొగాడిని నేను వచ్చానే. రా, రా. రాజేంద్ర వదులు, వదులు రాజేంద్ర. ఏం చేస్తున్నావు? నీకన్నా పిచ్చి పట్టిందా? అవునే. ఎందుకు నవ్వుతున్నావు? నా జీవితం చూస్తుంటే నీకు నవ్వొస్తుందా? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? నేను ఇంకొక పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాననుకుంటున్నావు కదూ? లేదు, నేనెవరిని పెళ్లి చేసుకోలేదు, చేసుకోలేను కూడా. ఎందుకంటే నేను నిన్నంతగా ప్రేమించాను, నీకు నా సర్వస్వం అర్పించాను. అందుకే నేను మర్చిపోలేకపోతున్నాను. నాలో నీపై ఉన్న ప్రేమను ద్వేషంగా మార్చుకొని పగ పేరుతో నిన్ను బాధ పెట్టి ఎండమావ లాంటి ఆనందాన్ని పొందుతున్నాను. నీ మీద కసి తీర్చుకోవాలన్న కోపంతోనే నేను నిన్ను బాధ పెట్టి ఆ బాధలోనే ఆనందాన్ని పొందుతున్నాను. కానీ ఆ తరువాత నేనెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోలేవు రాజేంద్ర, అర్థం చేసుకోలేవు. శిరీష్ ఇంకా ఇంటికి రాలేదు. శిరీష, ఈ సమయంలో శిరీష్ ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వెళ్ళి హరిగారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. రాజేంద్ర, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వన్స్, ఒకానొకప్పుడు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్. అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్ను కాదని వేరెవరితోటో కాపురం చేస్తున్నా అనుకుంటున్నావా? నీ జీవితంలో నువ్వు దిగాల్సిన ఆఖరి మెట్టు కూడా దిగేసావు రాజేంద్ర. అనుమానాల కాపురం నిలబడటం కష్టమే. ఇలాగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసావంటే మన కాపురం కూడా నిలబడదు. జాగ్రత్త. హరికి కార్ డ్రైవర్గా ఎందుకు వెళ్ళారు? అసలు మీకు ఆ అవసరం ఎందుకు వచ్చింది? వైజయంతి, మమ్మల్ని ఇంత చిత్రవద గురి చేసి నువ్వైనా సంతోషంగా ఉన్నావా?
అంకుల్ ఇది. ఆయన ఎవరికి అన్యాయం చేశారని ఆ భగవంతుడు ఇలా శిక్ష వేస్తున్నాడు. కనీసం ఆయన్ని తీసుకువెళ్ళిపోయినా బాగుండేది. అంతేగాని బతికుండి కూడా ఇలా శవంలా నిర్జీవంగా పడి ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంకుల్. ఊరుకోమ్మా, నువ్వే ఇలా నిరుత్సాహపడితే ఇక మున్నీకెవరు ధైర్యం చెప్తారు? మున్ని ఏమో డాడీ ఇంకా ఫోన్ చేయలేదేంటి మమ్మీ అని నన్ను అడుగుతూ ఉంటే ఏమని సమాధానం చెప్పగలను? మున్ని ఏమో డాడీ ఇంకా ఫోన్ చేయలేదేంటి మమ్మీ అని నన్ను అడుగుతూ ఉంటే ఏమని సమాధానం చెప్పగలను? ఏం చెప్పగలమమ్మా? అవినాష్కి స్పృహ ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక మున్నీకేమని సమాధానం చెప్పగలం? మున్ని తండ్రి ప్రేమకి దూరం అవుతుంది అంకుల్. మున్నీకి తండ్రిని తెచ్చివ్వలేని పరిస్థితిలో ఉన్నాం. కనీసం తన కన్న తల్లి శిరీషనైనా మున్నీకి దగ్గర అయ్యేటట్లు చెయ్యాలి. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్, శిరీష కాళ్ళు పట్టుకునైనా ఒప్పించి మున్నీకి దగ్గర అయ్యేలా చెయ్యాలి. శిరీష్ అంత సులభంగా లొంగే ఆడది కాదమ్మా. మీరు పొరపడుతున్నారంకుల్. శిరీషకి మున్ని మీద ఎంత ప్రేమ లేకపోతే అమెరికా నుండి ఇండియాకొచ్చి మున్ని తనకే కావాలంటూ కోర్టులో కేసు ఎందుకు వేస్తుందో చెప్పండి. శిరీషలో నిజంగా మార్పొచ్చుంటే అవినాష్ పరిస్థితి తెలిసి కూడా ఇక్కడికి రాకుండా ఎలా ఉండగలిగింది చెప్పు? నిజంగా తనకి మనసే ఉంటే తను ఖచ్చితంగా ఈ పాటికి ఇక్కడ ఉండాల్సింది. ఏంటి తలుపు తీయడానికి ఇంత ఆలస్యం ఎందుకు? ఏంటి నువ్వేమైనా పెద్ద దొరసాను అనుకున్నావా? లేక పెద్ద కోటీశ్వరుడు కూతుర్ని అనుకున్నావా? అప్పుడంటే మీ అయ్యే పెద్ద కోటీశ్వరుడు, మరి అది ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్. నీచమైన స్థాయికి దిగజారిపోయాడు. అట్లాంటి వాడికి నువ్వు కూతురు. ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా లేక తక్కువగా మాట్లాడానా? అయినా ఆ సిగ్గులేనోడు కూతురివి, నీకెందుకు సిగ్గు ఉంటుందిలే. బావగారు, అబ్బా ఎంత ముద్దుగా పిలిచావే మరదల పిల్ల. అసలు నువ్వు ఉండాల్సిన స్థలం ఇది కాదు, వెనక అవుట్ హౌస్, రైట్ ప్లేస్. అది కరెక్ట్ స్థలం. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు మీరేంటో తెలుసుకోండి. ముందు మీ సంసారం బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి. నోర్మయ్, ఏంటే మాట్లాడుతున్నావు? ఇంకొక మాట మాట్లాడావంటే మెడ పట్టుకుని బయటకు గంటేస్తా. జాగ్రత్త. మీరేంటండి మమ్మల్ని నెట్టేది? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. అబ్బా, హక్కుల గురించి మాట్లాడుతున్నావా? మీ ఆయన ఆస్తి ఏనాడో మాయమైపోయింది. ఇప్పుడు మీరు బ్రతుకుతుంది నా దయ దాక్షిణ్యాల మీదే. ఇప్పుడు నేను మిమ్మల్ని బయటికి గెంటేస్తే మీ నాన్న కనీసం తిండి కూడా పెట్టలేదు.
చూసి